హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బోన్స్కి స్ట్రెంగ్త్ని ఇచ్చే నల్ల నువ్వులతో లడ్డు రెసిపీ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లోకి ఒక 1 కప్ అంతా నల్ల నువ్వులు వేసుకున్నారు. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మనకి నల్ల నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్ హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి, బోన్స్ స్ట్రెంథనింగ్కి అట్లాగా. సో డెఫినెట్గా ఒకసారి ఇట్లా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ కూడా. అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ మనకి వేగిన తర్వాత తీసి సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. అంటే కంప్లీట్గా చల్లారనివ్వాలి. నల్ల నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఈక్వల్ క్వాంటిటీస్లో పొట్టు తీసిన ఉప్పు శనగలన్నమాట. సో నార్మల్గా మనకి పైన పొట్టు ఉంటుంది కదా, సో దాన్ని రిమూవ్ చేసేసుకొని ఇవి తీసుకున్నారనమాట. అండ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నారు. మనము ఏ కప్పుతో అయితే నల్ల నువ్వుల్ని మెజర్ చేసామో సేమ్ అదే కప్పుతో ఈ ఉప్పు శనగలు అంటే పొట్టు తీసిన ఉప్పు శనగల్ని కూడా వేయించేసుకుంటున్నారు లో ఫ్లేమ్లో. అండ్ ఇది మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేస్తూ ఉన్నప్పుడే మనం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు కూడా నచ్చితే వేసుకోవచ్చు అనమాట, ఫ్లేవర్ కోసమే. ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాము. మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాము. దంచుకున్న బెల్లంని మిక్సర్ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా మనకి పౌడర్ లాగా అయిపోయింది. అండ్ మనం నల్ల నువ్వుల్ని ఇంకా మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలా. సో ఫస్ట్ ఇవి అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం సపరేట్గా. అండ్ దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా ఒక 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అక్కడక్కడ తగులుతుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ అలానే మిక్సర్ జార్లోకి ఇప్పుడు నల్ల నువ్వులు వేయించి పెట్టుకున్న నల్ల నువ్వుల్ని కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి చూడండి, నల్ల నువ్వులు కూడా మంచిగా గ్రైండ్ అయిపోయాయి. దీన్ని కూడా సేమ్ మనం ఇందాక తీసుకున్న బౌల్లోకే వేసేసుకుంటున్నాం. అన్నీ మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. ఇలా నల్ల నువ్వులు మిక్సీ వేసుకున్నది కూడా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్తో కంప్లీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి లడ్డూస్ వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి మంచిగా లడ్డూస్ అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం కావాలంటే ఇట్లా నార్మల్గా కూడా తినేయచ్చు, లేదు అనుకుంటే ఇలాగ లడ్డూస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. మా అమ్మ చేసిన నల్ల నువ్వుల లడ్డు చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.